పుస్తకాలకు కూడా అది స్థానం, నిధానం, నిధి అన్నమాట ఆ పుస్తకం. ఒక పుస్తకం అలా పట్టుకోలే మనం. కొన్ని పుస్తకాలు కలిపితే ఒక పెన్ డ్రైవ్లో పెడుతున్నారు ఇవాళ. అలా ఈ అమ్మవారి చేతిలో ఉన్నటువంటి పుస్తకం వేదములు, ఉపనిషత్తులు, పురాణములు, గ్రంథములు, కావ్యములు, సర్వజ్ఞానము కూడా, సమస్త జ్ఞానానికి నిధి అయినటువంటి పుస్తకంటది. సర్వజ్ఞాన నిధాన పుస్తకధర. అటువంటి పుస్తకం ఎక్కడైనా ఉన్నదా ఈ ప్రపంచంలో? అంటే ఆ మహాసరస్వతి వైభవాన్ని తెలియజేయటానికి ఆవిడ చేతిలో ఉన్న ఒక్క పుస్తకం చాలు. అలాగే ఈ అమ్మవారి లక్షణం ఏమిటి అని అంటే శబ్దరూపిణి. శబ్దం. ఓం నమ శివాయ అంటే మీకు అదొక శబ్దం. ఆ శబ్దం వినగానే మీకు ఏమనిపిస్తున్నది? శివుడికి నమస్కారం తెలియజేస్తున్నారు అనేది తెలియజేస్తుంది. దాంట్లో అర్థం మీకు విడదీస్తే ఓం నమః శివాయ, శివునికి నమస్కారం అంటే ఒక శబ్దంలో ఒక అర్థం ఉన్నది, భావం. శబ్దరూపిణి ఈవిడే, భావరూపిణి ఈవిడే. ఇలా ఈ శబ్ద భావములు రెండిటితో కూడుకున్నటువంటి ఈవిడ అక్షర రూపిణి. అక్షరము అంటే, క్షరము అంటే నశించిపోతుంది, అక్షరము అంటే నశించనిది అనే అర్థం చెప్తారు. అలా కాకుండా అక్షరము అంటే మనకి తెలుగులో కానీ వేరే భాషల్లో కానీ ఒక సంజ్ఞ, అంటే ఒక గుర్తు. అ, ఈ, ఊ చూడండి, ఆ ఉన్నట్టుగా ఈ ఉండదు, ఈ ఆ ఈ ఉన్నట్టుగా ఊ ఉండదు. అలా ఒక్కొక్కటి ఒక్కొక్క గుర్తు. ఆ అక్షరాలు పలుకుతున్నప్పుడు అవి ఉచ్చరిస్తే ఒక శబ్దం వెలువడుతోంది. శబ్దం వెలువడితే ఏమనిపిస్తుంది మనకి? వెంటనే అక్షరం గుర్తొస్తుంది. ఆ శబ్దంలో ఆ అక్షరం ఉన్నది. ఉదాహరణకి చి, లా, కా అన్నాం. చీ వేరు, లా వేరు, కా వేరు. కానీ చిలక అని కలిపేటప్పటికి మీకు ఒక ఆకుపచ్చని పక్షి, దానికి ఎర్రని ముక్కు, బూడిద రంగు కాళ్ళు, ఇవన్నీ కూడా మీ మనస్సులో స్ఫురిస్తున్నాయి. అంటే ఈ స్ఫురణ కానీ, ఆ అర్థము కానీ, ఆ శబ్దము కానీ అన్నీ కూడా ఒకటే, అంతా సరస్వతీమయమే. అలాగే ఈ ప్రపంచమంతా కూడా సరస్వతీమయం. సరస్వతీమయం కానిది ఏదీ లేదు. శివమయం, అంతా శివమయం.